అందరికీ వందనాలండి. దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యంను చదువుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో చాలా కాలము ఇశ్రాయేలు ప్రజలు ఉండి ఉన్నప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఫరో చేతుల నుంచి విడిపించి కనాను దేశానికి దేవుడు వారిని తీసుకువెళుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో వారు ప్రయాణము చేస్తూ ఉంటుండగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చినది. ఇందులో ఫరో ఏం చేశాడంటే రథములను సిద్ధపరుచుకొని వెనకాల వీరిని ఫాలో అవుతూ వచ్చాడు. వెళ్ళటానికి మార్గము లేదు, కారణము ఎర్ర సముద్రం అడ్డు వచ్చినది. వెనకాల సైన్యం వచ్చేస్తోంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా అంటున్నారు, మోషే, ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా అని అడుగుతున్నారు. అప్పుడు మోషే గారు అంటున్నారు, మీరు భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను ఊరక నిలిచి ఉండి చూడుడి అంటున్నాడు. ఏం కాదు, దేవుడు ఏ కార్యం చేస్తారో మీరు ఊరికనే అలా నుంచుని చూడండి చాలు అంటూ ఉన్నారు. మీ పక్షంగా దేవుడే యుద్ధం చేస్తారు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను అని చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం కాదు, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తారని చెప్పినప్పుడు అందులో ప్రభు అంటున్నారు మోషేతో, మోషే నీ చేతిలో ఉన్న కర్రను చూపించు అనగానే సముద్రం 2 భాగాలుగా అయిపోయినది. ఆరిన నేలలో వారు నడిచి సముద్రము యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత ఫరో కూడా ఆ సముద్రంలోనికి దిగాడు రథాలతో. అయితే మరలా మోషే గారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సముద్రము అవతలి వైపుకు చేరుకున్న తర్వాత సముద్రం మీద తన చెయ్యి చాపగా వెంటనే సముద్రం మరలా కలిసిపోయి అప్పటికే దాటదామని చెప్పి ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలోకి దిగారు. ఆ సముద్రంలో వారు కలిసిపోయారు. శత్రువు శేషం మిగలకుండా దేవుడు ఆశ్చర్యకరంగా ఇజ్రాయేలు పక్షంగా సహాయం చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీకు విరోధముగా ఏ సాతాను క్రియలు పనిచేస్తూ ఉన్నాయో, ఏ సమస్యలు పనిచేస్తున్నాయో, ఏ ఆటంకాలు నీకు ఎదురవుతున్నాయో ఆయన యుద్ధం చేస్తారు నీ పక్షంగా. ఇజ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే దేవుడు కాపాడి సంరక్షించారో, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను క్రియలు దేవుడు యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇస్తారు. మనం చూస్తూ ఉండడమే, దేవుడే కార్యం చేస్తారు. అట్టి విశ్వాసము, అట్టి ధైర్యము, అట్టి నమ్మకము మీ హృదయాలలో కలుగునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు మీ వాక్యము చేత మాతో మాట్లాడిన రీతిగా ఈ విడల పక్షంగా మీరు కార్యము జరిగించి వారికి విరోధంగా ఏమైతే సాతాను ప్రభావాలు పనిచేస్తూ ఉన్నాయో వాటి వారందరికీ మీరు జయమును దయచేయమని ప్రార్థన చేసి ఈరోజు నీ బిడ్డల పనుల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, వారి పరీక్షల్లో, అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండి చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.